హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిబి స్టడీ హబ్. ప్రతిరోజు కూడా మనం న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే ప్రజెంట్ 2024 ప్రజెంట్ స్కూల్స్లో ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క లెసన్ని కూడా మనం క్లాసుల వారీగా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ అనేది తయారు చేయడం జరిగిందండి. సో దానికి అనుగుణంగానే మనం టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాము. అది రేపటి వీడియోలో మనం ఫుల్ ప్లెజ్డ్గా ఆ టెస్ట్ ఏంటి దాని గురించి పూర్తి వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. 400కు పైగా చాప్టర్ వైజ్ మరియు సిలబస్కి అనుగుణంగా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి టెస్ట్ సిరీస్ తయారు చేసి పెట్టడం జరిగిందండి. సో అది రేపటి వీడియోలో మనం ఫుల్ ప్లెజ్డ్గా చెప్పుకోబోతున్నాం. కాకపోతే ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ఒక్కొక్క లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం చెప్పడం జరుగుతుందండి. అంటే ఒక్కొక్క లెసన్కి ఎన్ని బిట్స్ అయితే మ్యాక్సిమం వస్తాయో అన్ని బిట్స్ తయారు చేసి చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క వీడియోను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉందామండి. ఓకే, ఈరోజు వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ చూసుకుందామండి. అమ్మఒడి. ఓకే, ఫస్ట్ లెసన్ చూసుకుంటే మనకు అమ్మఒడి. ఇందులో మనకు ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా మీరు ఒక బిట్ బ్యాంక్గానే ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఈరోజు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ చివరి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రోజు కూడా మన వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు ఓన్లీ బిట్ పరంగానే చూసుకోకూడదు. బిట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం ఒక ఆ చాప్టర్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం ఈ వీడియో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ వాట్సాప్ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు ఈ వీడియో ఈ ఎక్స్ప్లెనేషన్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, వాట్సాప్ గ్రూప్ అనేది లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఫస్ట్ బిట్ చూసుకుంటే అమ్మఒడి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటో క్రింది వాటిలో గుర్తించుము. ఓకే, ఇక్కడ మనకు ఒక పాఠ్యభాగానికి వచ్చి ఇతివృత్తం మరియు ప్రక్రియ ఏమిటి అని అడుగుతూ ఉంటాడండి. ఇక్కడ లెసన్ పేరు బట్టి మనం దానికి అసలు ఏ ఇతివృత్తం ఉంటుందో మనం ఒకసారి అంచనా వేయగలగాలండి. అమ్మఒడి. ఓకే, అమ్మఒడి అమ్మ గురించి చెప్పేదండి ఈ పాఠం అనేది. అమ్మఒడి గురించి చెప్పేది కాబట్టి మ్యాక్సిమం మనం అంచనా వేస్తే ఏముంటుందండి, అమ్మ యొక్క ప్రేమ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ అమ్మఒడి యొక్క ఇతివృత్తం ఏంటండి, తల్లి ప్రేమ. అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 చదువు ప్రాముఖ్యత. ఓకే, నెక్స్ట్ అక్షర ప్రాముఖ్యత. 3 తల్లి ప్రేమ మరియు తల్లి అక్షరం మీద ప్రేమ. ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఏంటండి, తల్లి ప్రేమ. ఓకే, ఆన్సర్ తల్లి ప్రేమ. మనకు లెసన్ చూసి దాని యొక్క ఆప్షన్ చూసి మనం ఆన్సర్ పెట్టేలా ఉండాలండి ఎలిమినేషన్ ప్రాసెస్లో. అంటే ఒకవేళ మనకు తెలియనప్పటికీ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం చెప్పగలగాలి. నెక్స్ట్ బిట్ చూసుకుంటే అమ్మఒడి అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో రాయబడినది. ఈ రెండు కూడా ప్రతి లెసన్కి కూడా ఒక పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అమ్మఒడి యొక్క పాఠ్యభాగం ఏ ప్రక్రియలో రాయబడింది. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లు చూసినట్టయితే కనుక టెక్స్ట్ బుక్లో మనకు ఒక గేయం ఉంటుందండి. ఏంటి, అమ్మఒడి చదువుల బడి మా అమ్మఒడి నాకొక గుడి అనే ఒక గేయం అనేది పాడడం జరుగుతుందండి చిన్న పాప తల్లిని ఉద్దేశించి. సో ఇదేంటండి, ఇదంతా ఒక పాట రూపంలో పాడుతుంది కాబట్టి ఇది ప్రక్రియ ఏమని చెప్పొచ్చు, మనం గేయం అని చెప్పొచ్చు. ఆప్షన్ చూసుకుంటే కథన ప్రక్రియ, ఆప్షన్ 2 గేయ కథ ప్రక్రియ, ఆప్షన్ 3 గేయ ప్రక్రియ, ఆప్షన్ డి పద్య ప్రక్రియ. ఓకే, పద్యం అంటే మొక్కటం అవన్నీ ఉంటాయండి మనకు. సో గేయం కాబట్టి ఇది ఏంటంటే ఆన్సర్ ఏంటంటే గేయ ప్రక్రియ. అమ్మఒడి అనేది ప్రక్రియ గేయ ప్రక్రియ. అదేవిధంగా ఇతివృత్తం వచ్చి తల్లి ప్రేమ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వీడియోతో మీకు ఈ లెసన్ కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం అయితే ఉండకూడదు. మీరు యొక్క వాట్సాప్ లింక్లో జాయిన్ అయిన వెంటనే దీనికి సంబంధించి నోట్స్ మొత్తం కూడా ఈ లెసన్ సంబంధించిన నోట్స్ మొత్తం కూడా ఈ వీడియో కింద పెట్టడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూప్లో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ బిట్ అండి. ఈ క్రింది ఇచ్చిన కవులలో అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి ఎవరు. ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 పివి నరసింహారావు, ఆప్షన్ 2 నారాయణ, ఆప్షన్ 3 సత్యం శంకరమంచి, ఆప్షన్ 4 బాడిగ వెంకట
నరసింహారావు. ఓకే, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఇక్కడ పివి నరసింహారావు ఉంది, ఇక్కడ బివి నరసింహారావు ఉంది. ఓకే, ఆన్సర్ ఏంటంటే అమ్మఒడి అనే పాఠ్యభాగం రచయిత ఎవరండి? బాడిగ వెంకట నరసింహారావు. ఇక్కడ పివి నరసింహారావు అంటే మనకు తెలుసు, ఇంతకు ముందు మన భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి అండి. ఓకే, ఇక్కడ అమ్మఒడి యొక్క పాఠ్యభాగ రచయిత ఎవరండి? బాడిగ వెంకట నరసింహారావు. ఈయనది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలోని జన్మించారు ఈయన. ఓకేనండి, ఈయన రాసినటువంటి రచనలు చాలా ఉన్నాయండి, పుస్తకాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ యొక్క బిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ లెసన్ మొత్తం పూర్తయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటి దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు, టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా లేనటువంటి అభ్యర్థులు, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ చదివేసి ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడాలి. నెక్స్ట్ ఫర్దర్గా మీరు బుక్ తీయాల్సిన అవసరం కూడా ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ 4th బిట్. ఈ క్రింది ఇచ్చిన కవులలో బాలబంధుగా ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరో గుర్తించండి. చూసుకోండి, బాలబంధుగా ఎవరు ఈ క్రింది వాటిలో ప్రసిద్ధి చెందిన కవి? చూసుకుంటే ఆప్షన్ ఏ రావూరి భరద్వాజ, ఆప్షన్ బి వెన్నెలకంటి రాఘవయ్య, ఆప్షన్ 3 సత్యం శంకరమంచి, ఆప్షన్ డి బాడిగ వెంకట నరసింహారావు. ఓకే, ఇక్కడ చూసుకుంటే బాలబంధుగా ఎవరు ప్రసిద్ధి చెందారంటే బాడిగ వెంకట నరసింహారావు. ఓకే, బాడిగ వెంకట నరసింహారావు. ఎందుకంటే ఈయన 17 పుస్తకాలు, అంటే 17 పుస్తకాలు పిల్లల కోసం రచించారండి. అందుకోసమనే ఇతను బాలబంధుగా కీర్తించబడ్డాడు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం ఎగ్జాంపుల్గా బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్రం, బాలతనం ఎక్సెట్రా ఇలా 17 పుస్తకాలను బాలల కోసమే రచించాడండి. సో అందుకోసమనే ఈయన బాలబంధుగా కీర్తించబడ్డారు. ఎవరండి? బాడిగ వెంకట నరసింహారావు. ఇక్కడ రావూరి భరద్వాజ చూసుకుంటే పాకుడ్రాళ్ళు గాను మనకు రావూరు భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూసుకుంటే బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం మొత్తం ఎన్ని పుస్తకాలు రాశారు? ఓకే, ఇప్పుడే మనం చెప్పుకున్నామండి. పిల్లల కోసం మొత్తం ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 16, ఆప్షన్ డి సి 17, ఆప్షన్ డి 18. ఇప్పుడే చెప్పుకున్నామండి. బివి నరసింహారావు గారు బాలబంధుగా ప్రసిద్ధి చెందారు అని చెప్పుకున్నాము. ఎందుకోసమండి? 17కు పైగా, అంటే 17 పుస్తకాలు కేవలం బాలల కోసమే రచించడం జరిగింది. అందుకోసమనే ఇతను బాలబంధుగా కీర్తించబడ్డారని కూడా లాస్ట్ బిట్లో చెప్పుకున్నాము. సో ఎన్ని పుస్తకాలండి? 17 పుస్తకాలు. ఓకే, నెక్స్ట్ బిట్. ఇచ్చిన కవులలో అనార్కలి అనే నాటకం రాసిన కవి ఎవరో గుర్తించండి. అనార్కలి అనే నాటకం రాసినటువంటి కవి ఎవరో గుర్తించండి. ఆప్షన్ ఏ బాడిగ వెంకట నరసింహారావు, ఆప్షన్ బి సత్యం శంకరమంచి, ఆప్షన్ డి సేమ్ బాడిగ వెంకట హనుమంతరావు, ఆప్షన్ డి వెంజమూరి లక్ష్మీ నరసింహారావు. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, ఇలాంటి బిట్లే మనకు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటండి? ఇచ్చిన కవులలో అనార్కలి అనే నాటకం రాసిన వారు అని అడిగారండి. ఓకే, అనార్కలి అనే నాటకం రాసింది ఒకరైతే అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించింది ఒకరండి. ఓకే, ఇక్కడ ఈ 2 బిట్లు గుర్తుపెట్టుకోవాలి. అనార్కలి అనే నాటకం రచించినది వెంజమూరి లక్ష్మీ నరసింహారావు. గుర్తుపెట్టుకోండి, వెంజమూరి లక్ష్మీ నరసింహారావు అయితే అనార్కలి అనే పాత్రను వేసింది ఎవరండి? ఈ యొక్క నాటకంలో అనార్కలి అనే పాత్రను వేసింది బాడిగ వెంకట నరసింహారావు, అమ్మఒడి రచయిత. ఓకే, అమ్మఒడి రచయిత ఎవరండి? బాడిగ వెంకట నరసింహారావు గారు వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారి రాసినటువంటి అనార్కలి అనే నాటకంలో అనార్కలి పాత్రను పోషించారు. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. ఈ క్రింది ఇచ్చిన పదాలలో హృదయం అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఎడద, ఆప్షన్ బి డెందము, ఆప్షన్ సి యద, ఆప్షన్ డి పైవన్నీ. ఓకే, ఇక్కడ మనకు ఎప్పటి నుంచో కూడా హృదయం అంటే యద అని మనకు తెలుసండి, క్లియర్గా తెలుసు. యద అని ఆప్షన్ పెట్టేస్తాం. కానీ హృదయం అనే పదానికి వికృతి పదం డెందము, ఎడద, యద, ఈ 3 కూడా మనకు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ బిట్ అండి. వాటిలో అమ్మఒడి అనే సమాసం పదం యొక్క విగ్రహవాక్యం ఏమిటో గుర్తించండి. ఓకే, అమ్మఒడి యొక్క సమాసం గుర్తించమన్నారండి. ఇక్కడ మనకు
ఈ విధంగా చెప్పగానే మనకు సమాసాలన్నీ కూడా వాటి యొక్క విభక్తి ప్రత్యయాలు కూడా మనకు తెలియాలండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ అమ్మనందలి ఒడి, ఆప్షన్ బి అమ్మ యొక్క వడి, ఆప్షన్ సి అమ్మదైన వడి, ఆప్షన్ డి అమ్మకు గల వడి. అమ్మ వడి అనే పదానికి విగ్రహవాక్యం ఏంటంటే అమ్మ యొక్క వడి. అమ్మ యొక్క వడి యొక్క ఉంది కాబట్టి ఏ విభక్తి అని చెప్పుకోవచ్చండి. మీకు విభక్తులు చూసుకుంటే మనకు 7 విభక్తులు ఉంటాయండి. సంబోధన ప్రథమ విభక్తితో పోలిస్తే మొత్తం 8 ఉంటాయి. అందులో మనకు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఇక్కడ ఏమొచ్చిందండి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఇది షష్ఠి విభక్తి. అంటే ఇక్కడ అమ్మఒడి అనేది ఏ విభక్తి అండి? షష్ఠి విభక్తి. ఓకే, షష్ఠి విభక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్, ఈ క్రింది ఇచ్చిన కవులలో బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కవి ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ పిఎల్ నరసింహారావు, పివి నరసింహారావు, బివి నరసింహారావు, ఏవి నరసింహారావు. ఇక్కడ అన్నీ ఒకేలా ఉన్నాయి కదా, అంటే ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకు ఫైనల్లో రావండి. సో ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఏంటండి? బివి నరసింహారావు. ఓకే, నెక్స్ట్ బిట్, అమ్మఒడి చదువుల బడి మా అమ్మఒడి నాకు ఒక గుడి అనే గేయ రచయిత. ఈ విధంగా ఖచ్చితంగా ఇస్తారండి. ఓకే, ఇప్పుడే మనం ప్రీవియస్గా బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పామండి. ఈ గేమ్ కూడా మనం పాడడం జరిగిందంటే అమ్మఒడి అనేది ఏ ప్రక్రియ అనేటప్పుడు మనం చెప్పుకున్నాము. గేయం అని చెప్పుకునేటప్పుడు ఈ యొక్క వాక్యాన్ని కూడా చదవడం జరిగిందండి. ఈ యొక్క వాక్యం దేనిలోదంటే మనకు అమ్మఒడి అనే పాఠ్యభాగంలోదండి. అమ్మఒడి పాఠ్యభాగ రచయిత ఎవరండి? బాడిగ వెంకట నరసింహారావు, బివి నరసింహారావు. ఓకే, నెక్స్ట్ బిట్ అండి, అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకారములు అనే గేయ పంక్తుల్లోని ఆకరములు అనే పదానికి అర్థం ఏమిటి? ఆకరములు అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆప్షన్ ఏ మంచి చేతులు, ఆప్షన్ బి చెడ్డ చేతులు, ఆప్షన్ సి నిలయాలు, ఆప్షన్ డి ఆకారాలు. ఆన్సర్ ఏంటండి? ఆకరములు అనే పదానికి అర్థం ఏమిటంటే నిలయాలు. ఆకరములు అనే పదానికి అర్థం ఏంటండి? నిలయాలు. నెక్స్ట్ బిట్, ఈ క్రింది ఇచ్చినటువంటి పదాలు అర్థాలకు సంబంధించిన జతల్లో సరికానిది గుర్తించండి. ఆప్షన్ ఏ కరం చేయి, ఆప్షన్ బి కరం గాడిద, ఆప్షన్ సి గజం ఏనుగు, ఆప్షన్ డి చలం కదలిక. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకు చలం కదలిక ఇది మనకు సరికాని జత అండి. ఓకే, కరం అంటే మనకు తెలుసు చేయి అని, కరం అంటే తెలుసు మనకు గాడిద అని, గజం అంటే ఏనుగు. ఓకే, ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన పదాలు. ఇది మనకు రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ బిట్, ఈ క్రింది ఇచ్చిన వాణిలో పార్వతీ పరమేశ్వరులు కుమారులైన కుమారస్వామి వినాయకుడి వాహనాలు ఏవి గుర్తించుము? ఆప్షన్ ఏ పావురం ఎలుక, ఆప్షన్ బి ఎలుక నెమలి, ఆప్షన్ సి నెమలి ఉడత, ఆప్షన్ డి గ్రద్ద ఎలుక. కుమారస్వామి యొక్క వాహనం ఏంటండి? నెమలి. నెక్స్ట్ వినాయకుడి యొక్క వాహనం ఏంటండి? ఎలుక. ఓకే, నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము. బాడిగ వెంకట నరసింహారావు గారు రాసినటువంటి అమ్మఒడి అనే గేయంలోని అమ్మ డ్యాష్ తరువాత వచ్చే గేయ పంక్తిని క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము అంటే మనకు ఆ గేయము తెలియాలండి. ఆప్షన్ ఏ ధైర్యము బలము గరము, ఆప్షన్ బి భావ్యము దివ్యము యోగము, ఆప్షన్ సి దివ్యము యోగము భవ్యము, ఆప్షన్ డి దివ్యము భవ్యము యోగము. ఆన్సర్ ఏంటండి? దివ్యము భవ్యము యోగము. ఈ లెసన్లో మనకు ఈ బిట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దీనికి అనుగుణంగా ఈ యొక్క లెసన్ అనేది పూర్తిగా మనం ఓవరాల్గా బిట్ బ్యాంక్తో చెప్పగలగామండి. దీనికి సంబంధించి ఈ యొక్క నోట్స్ అనేది మనకు వాట్సాప్లో గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా చూసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.